అర్థం చేసుకోండి, ఆత్మీయ జీవితంలో భయపడినట్లయితే బలహీనులమవుతాం. ఏ విషయానికి భయపడవలసిన అవసరము లేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నారు, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచండి. భయపడని అవసరము లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బిడ్డల గురించి అయినటువంటి భయం, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల గురించి అయినటువంటి భయమే నీ హృదయం అంతా ఆవరించి ఉంది. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు నీకు భయం? ఇదేని గురించి నీకు భయం వస్తుంది? ఎందుకు ఆ భయాన్ని నీ హృదయంలోనికి రాణిస్తున్నావు? భయపడే వారికి మానసికమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. హృదయము భయపడుతున్న వారు మానసికంగా చాలా బలహీనులు అవుతారు. ప్రతి విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళు చురుగ్గా ఉండలేరు. భయపడే వాళ్ళు కాళ్ళు చేతులు కూడా వణికిపోతాయి. వాళ్ళ హృదయము కలవరంతో స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. భయపడే వాళ్ళకే చాలా వరకు అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయి. కనుక దేని విషయమై మీరు భయపడవలసిన అవసరంలా. మునిగిపోతా ఉన్నాడు పేతురు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడిదివని అతనితో చెప్పెను. యేసయ్య నోటిలో నుంచి వచ్చిన మాట ఏమిటి? అల్ప విశ్వాసి. యేసయ్య ఏం మాట్లాడుతుంటే అల్ప విశ్వాసి. ఇంకా అంతకంటే పెద్ద తిట్టు ఏమీ లేదనుకుంటున్నా. అల్ప విశ్వాసి అంటే నమ్మకము లేనివాడా అని అర్థం. నమ్మలేనివాడా అని అర్థం. అంటే దేవుణ్ణి నమ్మలేని వ్యక్తి, యేసయ్య మాటలు బట్టి నమ్మలేని వ్యక్తి, నమ్మకము లేనివాడా, అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు నీకు అనిపించింది నేను లేనని? ఎందుకు అనిపించింది? నేను నీకు తోడుగా లేనని ఎందుకు అనిపిస్తుంది? నేను ఉన్నవాడను, అనువాడను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలుని నడిపించిన దేవుడా, ఈరోజు మన పక్షమున యుద్ధము చేస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని మన ఆత్మీయ యాత్రలో నడిపించే దేవుడా, సజీవుడు సజీవుడు సజీవుడు. ఆనాడు మోషేకి తోడుగా ఉంటే ఈరోజు మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. అరణ్యములో దావీదుకి తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. బబులోను దేశంలో షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో తోడుగా ఉన్న దేవుడు, అగ్ని గుండములో నుంచి విడిపించిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనల్ని కూడా అగ్నిగుండంలో నుంచి విడిపించగల శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సింహాల బోన్లో నుంచి దానియేలుని రక్షించిన దేవుడు ఈ రోజుకి సజీవుడే. ఆ దేవుణ్ణే మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆ దేవుడే మనల్ని రక్షించగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎక్కడా మీరు భీతి చెందవద్దు, భయపడవద్దు. ధైర్యం వహించండి, ధైర్యం వహించండి. దేని విషయమై కలవరపడవద్దు. చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుంటే పాస్ అవరేమో, ఇప్పుడు వస్తుంది రిజల్ట్ వచ్చే ముందు ఒక ఆలోచన. ఈ మదర్కి, ఫాదర్కి, మమ్మీ డాడీకి ఒక కలవరం ఏంటంటే, ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయిపోతావేమో రా, నిజంగానే బాగా రాసావా? ఇంకా మొదలు పెడతారా. ఫెయిల్ అయితే ఏం అసలు ఆ నోట్లో నుంచి ఒక్క మాట కూడా జీవము కలిగిన మాటలు ఉండవా? జీవము కలిగిన దేవుని దగ్గర ఉంటూ ఎందుకు బిడ్డలను కలవరపరిచే మాటలు మాట్లాడతారు? తల్లిగా ఏ రోజు భయపడుతూ కలవరపడుతూ ఏ ఒక్కళ్ళకి నేను కనిపించిన ఛాలెంజ్ చేసి చెప్తా. నా ఏడుపు కూడా ఎవరు చూసుండకపోవచ్చు. అంటే వాక్యం చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మీతో ఆత్మభారాన్ని బట్టి పంచుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థనలో కన్నీరు కారుస్తానేమో. యేసయ్యా యేసయ్యా పిలిస్తే పలికే వాడవు, నా పిలుపు స్వరం విని నా ప్రార్థనలు వైపు తిరిగి
నాకు ఉత్తరమిచ్చావు.